హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మంత్రసిద్ధుడు జానపద నవల 4వ భాగం చెప్పుకుందాం. స్వామి, నేను జలజాసుందరనే నాగకన్యను. నా తండ్రి జీవనసంధుడు, నాగలోకానికి ప్రతినిధి. నేనంటే అమితమైన ప్రేమానురాగాలు. నా తండ్రి అనుమతి మీద నేను ప్రతిరోజు భూలోకానికి వెళ్ళి కొంతసేపు వికాసిని నదీ తీరాన కాలం గడుపుతూ ఉండేదాన్ని. ఈ విధంగా కొద్ది దినాలు గడిచిన పిదప ఒకనాడు ఒక యువకుడు నాకు తటస్థపడినాడు. అతని రూపం నన్ను ఆకర్షించింది. అతన్ని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించాడు. కానీ నేను నాగకన్యనన్న సంగతి అతనికి తెలియలేదు. ఒకరి గత చరిత్ర ఒకరికి చెప్పుకోకుండా ఇద్దరము ఆదర్శ దంపతులైదాము అనుకున్నాము. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పెద్దల అనుగ్రహాన్ని పొందటానికి ఇద్దరము కూడా ప్రయత్నించలేదు. నదీ ప్రాంతాన ఉన్న విష్ణాలయానికి వెళ్ళాము. ఆయన సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకోబోతున్నాము. ఇదంతా నా తండ్రి జీవనసంధుడు గ్రహించాడు. ఆగ్రహం చెందాడు. అంగుళీకాలు మార్చుకుంటున్న సమయంలో తన అభ్యంతరాన్ని వెలిబుచ్చుతూ ప్రేమించిన యువకుని విడిచిపెట్టి నాగలోకానికి రమ్మని వాదించాడు. అందుకు నేను నిరాకరించాను. నా మీద ఆగ్రహం చూపటానికి పెంచిన ప్రేమ అడ్డు వచ్చింది. ఆ యువకుడి మీద ఉగ్రుడైనాడు నా తండ్రి. మానవ జన్మ ఎత్తి సామాన్య మానవుడిగా పెరిగి మా కుమార్తెను మోసగించి వివాహమాడిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేయటం నా కర్తవ్యం. ఇప్పుడే నిన్ను ఆగి మళ్ళీ ఖడ్గం దూశాడు నాగలోక ప్రతినిధి జీవనసంధుడు. నమ్మించి నన్ను ప్రేమించి పెళ్ళాడ నిశ్చయించింది నీ కుమార్తె కాని నేను కాదు. ఆమె ఆశను మన్నించి ఆమె కోర్కెను తీర్చడానికి మాత్రమే నేను అంగీకరించాను. ఇందు నా తప్పేమి లేదు అన్నాడు ఆ యువకుడు. ఎవరు నువ్వు? కఠినంగా చూసి అడిగాడు జీవనసంధుడు. మానవ మాతృండని నువ్వే చెప్పావు కదా. చిన్నగా నవ్వి, నన్ను రాజ్ అంటారు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగాను. కత్తి పట్టడం నేర్చుకున్నాను. వేద పఠనలో ఉత్తీర్ణుడయ్యాను. ఇవి నా వివరాలు అన్నాడు. మేమిద్దరం పవిత్రంగా ప్రేమించుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న అన్నది జలజాసుందరి. జీవనసంధుడు అంగీకరించలేదు. రాజును బంధించి అతని శరీరాన్ని విషపూరితం చెయ్యాలి అనుకున్నాడు. అందుకు అభ్యంతరంగా జలజాసుందరి అడ్డు నిలిచింది. అంతేకాదు, రాజును పొందలేని తను తిరిగి నాగలోకానికి రానని మొండిగా జవాబు ఇచ్చింది. జీవనసంధుడు అనేక విధాలా చెప్పి చూశాడు. ప్రయోజన శూన్యమైంది. అతనికి ఎటూ తోచలేదు. ఆలోచిస్తున్నాడు. నాన్నగారు, ఎప్పుడూ నా చిరునవ్వుని చూడాలని ఉంటుందంటారే. పవిత్రంగా ప్రేమించి పెళ్లాడదలిచిన ప్రియుడికి దూరమైతే నా చిరునవ్వును మీరు చూడగలరా? మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. నన్ను రాజాను వేరు చేయకండి. పవిత్రంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని పాదాలు పట్టి వేడుకుంది జలజాసుందరి. జీవనసంధుడు కరిగిపోయాడు. కళ్ళ నిండా నీరు నిండింది. ఆలోచన నుంచి తేరుకుని కుమార్తెను భుజాలు పట్టి లేవనెత్తాడు. ప్రేమికుల్ని ఆశీర్వదించి వాళ్ళ వివాహానికి అంగీకరించాడు. రాజా జలజాసుందరిల ఆనందానికి మేరలేదు. కానీ ఒక్క విషయం, నీ వద్దనున్న నాగశక్తులు నీకు దూరమైతాయి. నీ గతం నీకు నన్ను చేరే వరకు గుర్తుండదు అని అన్నాడు జీవనసంధుడు. జలజాసుందరి అందుకు లెక్క చేయలేదు. రాజాను పొందడమే ఆదర్శంగా పెట్టుకున్నది. అంతేకాదు, మీరిద్దరూ భూలోకంలో బ్రతుకును సాగించాలి అని చెప్పాడు జీవనసంధుడు. అందుకు అంగీకరించింది జలజసుందరి. మహాశయ, మేమిద్దరము పవిత్రంగా పెళ్లాడుతున్నాం. మేమెక్కడుంటే అదే మాకు భూలోకము, అదే స్వర్గలోకము, అదే నాగలోకంగా కనిపిస్తుంది. మీ కుమార్తెను ప్రాణంగా చూసుకుంటాను అని చెప్పాడు రాజు. జీవనసంధుడు ఆనందించాడు. ఆలయంలో తన స్వహస్తాల మీదనే రాజా జలజాసుందరిలకు వివాహం చేశాడు. ప్రేమికులు నివసించేటందుకు వికాసిని నదీ తీరాన
అప్పటికప్పుడే కుటీరం నిర్మింపచేశాడు. కుమార్తెను, అల్లుణ్ణి అందులోకి గృహప్రవేశం చేయించాడు. అమ్మాయి, ఈ శుభ సందర్భంలో వింతపళ్ళెం ఒకటి నీకు సహాయకారిగా ఉండేటట్లు చేస్తున్నాను. తిరిగి నువ్వు నాగలోకం చేరే వరకు అది నీకు సహాయపడుతుంది అన్నాడు జీవనసంధుడు. మహాప్రసాదం నమస్కరించి అన్నది జలజసుందరి. పళ్ళెం బోర్లించి ఉంటే వెలుగు, తిరగదీస్తే నీ అవసరాల్ని తీరుస్తూ ఉండటం జరుగుతుంది అన్నాడు అతను. యువదంపతులు నమస్కరించగా వాళ్లను ఆశీర్వదించి అంతర్ధానమైనాడు అతను. ఆనాడు మొదలుకొని ఆనందంతో అక్కడే గడపదలిచిన ఆ యువ దంపతులు జీవనసంధుడు అంతర్ధానమైన వెంటనే పొంగిపొర్లే ఆనంద తరంగాల్లో తేలిపోతూ చెట్టాపట్టాలు పట్టి ఆ ప్రాంతాల్ని తిరుగుతున్నారు. ఆ సందర్భంలో వాళ్లకొక కుటీరం కనిపించింది. ఆకర్షణీయంగా కుటీరం చుట్టూ పూల చెట్లు ఉన్నాయి. వివిధ రకాలైన ఆ పుష్పాలు జలజాసుందరిని ఆకర్షించాయి. ఆమె చూపుల్లోని భావాన్ని గుర్తించి తోటలోని పుష్పాలన్నీ కోసి తన ప్రేయసి జలజాసుందరికి సమర్పించాలి అనుకున్నాడు. ఆమెను వెంటబెట్టుకుని కుటీరం ముందున్న పూల తోటలోకి అడుగుపెట్టాడు. పుష్పాలు తుంచబోయాడు. ఆమె వారించింది. నాదా, కుటీరంలో ఉన్నవారి అనుమతిని పొందకుండా పుష్పాలు తుంచడం నేరం కాదా అని అడిగింది ఆమె. అవును, నువ్వన్నది నిజమే, లోనికి వెళ్ళి చూద్దాం పదా అని సమాధానమిచ్చాడు రాజు. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. నడి వయసులో ఉన్న ఒక స్త్రీ వికృత రూపంలో కుష్టు వ్యాధితో కుమిలిపోతున్న భర్తకి ఉపచర్యలు చేస్తున్నది. ఆయన పాదాలు ఒత్తుతుంది. ఆ దంపతులను చూసి యువ దంపతులు ఒకరినొకరు అర్థం అవనట్లు చూసుకున్నారు. వాళ్లకు తెలియకుండానే వాళ్ల పెదాల మీద అపహాస్యంగా చిరునవ్వు దొంతర్లు దొర్లినాయి. ఆ స్త్రీ అందచందాలకు, ఆమె చేత ఉపచర్యలు చేయించుకునే ఆ పురుషుని వికృత రూపానికి విస్తుపోయారు యువ దంపతులు. అంత అందమైన పూలతోట మధ్యన అంత ఆకర్షణీయంగా నిర్మించబడిన కుటీరము, అందులో వికృతాకారంలో ఉన్న పురుషునికి చక్కదనాల చుక్క ఉపచర్యలు చేయటం చూసి సహించలేకపోయాడు రాజు. మాకు పూలు కావాలి, తోటలో పూలు కోసుకుంటాం నిర్లక్ష్యంగా అడిగాడు రాజు. ఉపచర్య చేస్తున్న స్త్రీ దృష్టి యువ దంపతుల మీదకు మరల్చలేదు. గౌరవంగా అడిగినా సమాధానం ఇవ్వటం లేదు. ఇటువంటి గర్విష్ఠులకు తగిన బుద్ధి చెప్పాలి. పదండి పోదాం, తోటలోని పూలన్నీ కోసి మొక్కల్ని ధ్వంసం చేసి వెళదాం అంది కోపంతో జలజాసుందరి. ఆ ఇద్దరి సంభాషణ వినబడుతున్నా భర్త పాదసేవ చేయటంలోనే మనస్సును కేంద్రీకరించిన ఆ స్త్రీ ఆ ఇద్దరినీ చూసింది. పెదవి కదిల్చి సమాధానం ఇవ్వలేదు. జలజాసుందరి హేళనగా నవ్వింది. అంత కురూపి అయిన భర్తను చూసుకునే మిడిసిపడుతున్నావు. నా భర్త వంటి అందగాడు భర్త అయి ఉంటే నీకింకా పట్టపగ్గాలుంటాయా అని నవ్వింది. ఆమె కళ్ళలో నుంచి గర్వం తొంగి చూసి మాయమైంది. అందుకు ఆ స్త్రీ సమాధానం ఇవ్వలేదు. దేవి, చూచుటకు అసహ్యంగా ఉన్నా ఆ కురూపి వలన ఆ సుందరి పొందే సుఖమేమిటో అంత తదేకంగా సేవ చేస్తున్నది అని నవ్వాడు రాజు. రాజుతో శృతి కలిపి నవ్వింది జలజాసుందరి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు తగిన బుద్ధి చెప్పాలి. పదండి, పూదోటను బీభత్సం చేసి వెళదాం, వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అని రాజు చేతిని పట్టుకుంది జలజాసుందరి. యువ దంపతులు ఆవేశంతో గబగబా బయటికి నడిచారు. వికృత రూపంలో ఉన్న కుష్టువాడు వాళ్ళ మాటలు విని సహించలేకపోయాడు. కోపంతో లేచి నిలబడ్డాడు. మూలనున్న కర్రను నడవటానికి వత్తాసుగా తీసుకుని బయలుదేరాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నది ఆమె. బయటకు వెళ్ళిపోతున్న భర్త చేతిని పట్టుకుంది. మీరు ఆవేశపడకండి నాథా, ఎవరు చేసిన పాపం వాళ్ళనే దహించి వేస్తుంది. వాళ్ళ పాపంలో మనం భాగం పంచుకోకూడదు అని చెప్పింది ఆమె. నువ్వు అడ్డురాకు. ఆ వంచకుల దుర్భాషణ సహించరానిది. నీ భర్త పనికిమాలిన అసమర్థుడని వాళ్ళ అభిప్రాయం. నా శక్తితో వాళ్ళ దురహంకారానికి సమాధానం చెప్పడం నా కర్తవ్యం అంటూనే ఆమె మాటల్ని పట్టించుకోకుండా
లేని ఓపిక తెచ్చుకొని బయటకు అడుగుపెట్టాడు. ఆ యువతి మంగళసూత్రం కళ్లకు అద్దుకున్నది. కురూపి కుటీరం దాటి వాళ్ళను సమీపించేసరికే చాలా పుష్పాలు దంపతులు కోసేశారు. దురహంకారి, నీ అంతు తేలుస్తాను అంటూనే వికృత రూపుడు కర్ర పైకెత్తి రాజు తల మీద కొట్టబోయాడు. రాజు తప్పించుకొని అతన్ని కాలితో విసురుగా తన్నాడు. అతను వెల్లికిలగా పడి బాధపడుతూనే తిరిగి లేవబోతున్నాడు. అప్పటికే కుటీరం యువతలకు వచ్చిన ఆ స్త్రీ ఆ దృశ్యం చూసి సహించలేకపోయింది. ఆమె కళ్ళు చింతనెప్పుల్లా ఎర్రబడ్డాయి. ఆవేశంతో క్రిందపడి లేవబోతున్న భర్తను పట్టుకొని నెమ్మదిగా లేవనెత్తుతున్నది. జలజాసుందరి అందర్నీ ఆశ్చర్యంతో మార్చి మార్చి చూస్తున్నది. నిన్ను తాకితేనే అసహ్యం, వళ్ళు కుళ్ళి దుర్గంధం విరజిమ్ముతోంది. భగవంతుడు సృష్టించిన పుష్పాలని కోయిరాదన్న హక్కు నీకెక్కడిది అంది. ఆ సుందరాంగి మొహం చూసి నిన్నేమీ అనలేక క్షమించి విడిచిపెడుతున్నాను. లేకుంటే ఈసరికే నీ ప్రాణం పోయి ఉండేది తిరిగి అన్నాడు రాజు. ఆ స్త్రీలో సహనం పూర్తిగా నశించింది. నా భర్తను అవమానించిన నువ్వు క్షమార్హుడివి కాదు. నేనే పతివ్రతనైతే నువ్వు తక్షణం కురూపివి అయితావు. ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు నీకిదే శిక్ష అంది ఆమె. అప్పటికప్పుడే రాజు కురూపి అయినాడు. అతని రూపురేఖల్ని చూసి జలజాసుందరి భరించలేని వేదన పడింది. తల్లి, మీ సంగతి తెలియక తెలివి తక్కువగా నా భర్త నీ భర్తను అవమానించాడు. తమరు అంత కాఠిన్యత వహించకండి, కరుణించండి తల్లి అని ఆమె పాదాలు పట్టుకుంది. కంటతడి పెట్టింది. జలజాసుందరి కంటతడితో ఆ స్త్రీ కరిగిపోయింది. అయినప్పటికీ ఏం చేయగలదు? శాంత మనస్సున జలజాసుందరి భుజాలు పట్టుకొని లేవనెత్తింది. తల్లి, నా భర్తను అవమానపరచడం చూసి సహించలేక శపించాను. శాపాన్ని తిప్పగల శక్తి నాకు లేదు. కానీ ఒక్క సహాయం మాత్రం చేస్తాను. అతని యథారూపం అతనికి వస్తుంది. కానీ అతను నిన్ను తాకినా నువ్వు అతన్ని తాకినా కురూపి అవుతాడు అని చెప్పింది. అప్పటికప్పుడే రాజు వికృతాకారం నుంచి విముక్తుడైనాడు. తల్లి, ఇంతకన్నా మీరు చేయగలిగిన సహాయం లేదా? మా బ్రతుకులు ఇలాగున తల్లడిల్లవలసిందేనా అడిగింది ఆమె. ఇందుకు తరుణోపాయం అంటూ మీ దంపతులకు కలగాలంటే వికాసనీ నదీ ప్రాంతంలో యోగిని ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆమె అనుగ్రహ పాత్రులు కండి అని చెప్పింది ఆమె. తామెవరో తెలుసుకోవచ్చునా తల్లి అని అడిగాడు రాజు. మాది దేవరహస్యం. విశదపరిస్తే మా దంపతుల తలలు సహస్ర ముక్కలైతాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. భర్త రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, అతన్ని సేవించి తరించే ఇల్లాలని మాత్రం ఇంతకన్నా ఎక్కువ వివరం మీరు అడగరాదు, మేము చెప్పరాదు అని చెప్పింది. ఆ వెంటనే భర్త భుజం పట్టుకొని పదండి లోపలికి వెళ్దాం అంది తిరిగి ఆమె. ఇద్దరూ కుటీరంలోకి నడిచారు. మనం పోదాం పదండి అంది జలజాసుందరి. రాజు ఆమె చేతిని పట్టుకోపోగా ఆమె తప్పించుకుంది. శాపాన్ని మరువకండి బాధగా అని నిట్టూర్పు విడిచింది. పదండి జలజాసుందరి తిరిగి అనటంతో ఇద్దరూ అక్కడి నుంచి ఒకరినొకరు తాకకుండా నెమ్మదిగా నడిచి వెళ్లారు. జలజాసుందరి ఆలోచనలో పడింది. కావాలని ప్రేమించి వివాహమాడిన భర్త శాపానికి గురి కావటం సహించలేకపోయింది. అయినా ఏం చేస్తుంది? విధికి ఎదురు తిరిగే శక్తి ఎవరికీ లేదు కదా అని ఊరుకోలేదు. మెదడుని ఆలోచన పాలు చేసింది. ఇద్దరూ ఒకరినొకరు తాకకుండా ముందుకు నడుస్తున్నారు. ఆ ఇద్దరికి యోగిని ఆశ్రమం ఉన్న ప్రదేశం తెలియదు. కాళ్ళు ముందుకు సాగుతున్నాయి, కళ్ళు దిక్కులు చూస్తున్నాయి. ఆ ఇద్దరి దృష్టి సమీపానున్న చెట్టు కొమ్మల మధ్యనున్న మర్కటం మీద పడింది. కొమ్మల మధ్యనున్న మర్కటం తీరిగ్గా కూర్చొని పళ్ళు తింటోంది. ఇద్దరూ అటు చిత్రంగా చూస్తున్నారు. వాళ్ళని కోతి కూడా చూసింది. తాను తింటూ 2 పళ్లను కోసి వాళ్ళ మీదకు విసిరింది. వాళ్ళ ముందు పడిన పళ్ళని, కొమ్మ మీద కూర్చున్న కోతిని మార్చి మార్చి చూస్తున్నారు.
ఎందుకలా చూస్తారు, తినండి అంది కోతి. మర్కటము అంత స్వచ్ఛంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. అది సామాన్యమైనది కాదని తలిచారు. అంతలో కోతి వాళ్ళ ముందుకు దూకింది. పళ్ళు తినండర్రా, తర్వాత నా గురించి చెప్తాను అన్నది తిరిగి. ప్రేమికులు ఆనందంతో పళ్ళారగించారు. తర్వాత తన గురించి చెప్పమని మర్కటాన్ని అడిగింది ఆమె. నేను నివసించేది యోగిని ఆశ్రమంలో. ఆ తల్లి చెప్పు చేతల్లో బ్రతుకుని పవిత్రంగా సాగిస్తున్నాను. నన్ను మర్కటేశ్వరుడు అంటారు. మీరెవరైనా ఆపదలో ఉంటే చెప్పండి, తీసుకువెళ్ళి ఆమెని దర్శనం చేయిస్తాను. ఆ తల్లి సహాయంతో పవిత్రులగుదురుగాని అన్నాడు మర్కటేశ్వరుడు. అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. నీకు మాట్లాడే శక్తి ఎలా వచ్చింది? జలజాసుందరి అడిగింది. మర్కటేశ్వరుడు నవ్వాడు. నాకు జనన మరణాలు లేవు. నా తల్లి నా చేత అమృతం తాగించి నాకు మాట్లాడే శక్తినిచ్చింది సమాధానమిచ్చాడు మర్కటేశ్వరుడు. మేము ఆ తల్లిని దర్శించాలనే వెళుతున్నాము. మమ్మల్ని అక్కడికి చేర్చండి దయతో అన్నాడు రాజు. ఇందులో దయ చూపవలసిందేం లేదు, నా బాధ్యత అది చిన్నగా నవ్వాడు. పదండి పోదాం తిరిగి అని తానే ముందుకు నడిచాడు మర్కటేశ్వరుడు. అతన్ని అనుసరించారు రాజు, జలజాసుందరి. జలజాసుందరి తన ఆత్మకథ చెప్పబోయింది. అప్పటికే యోగిని సర్వస్వం గ్రహించడంతో ప్రేమికుల గత చరిత్ర దృష్టిన గ్రహించింది. మీ గురించి సర్వస్వం తెలుసుకున్నాను. మీ పరిస్థితి ఈ తీరున మారటంలో గల కారణం మీరు వివాహం చేసుకునే ముందు సిద్ధగణపతిని ఆరాధించకుండా ఉండటమే. అందుకే నీ భర్త శాపగ్రస్తుడయ్యాడు. మీ ఆలుమగలకు సుఖ సంతోషాలు లోపించాయి అని చెప్పింది. అందుకు మమ్మల్నేం చేయమంటారు తల్లి? చేతులు జోడించి నమస్కరించి అడిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందు మీ నివాసానికి వెళ్ళి సిద్ధగణపతిని ఆరాధించి ఆయన అనుగ్రహ పాత్రులు కండి. తదనంతరం మీకు శుభం కలుగుతుంది అని చెప్పింది యోగిని. చిత్తం అన్నాడు రాజు. మర్కటేశ్వర, ఈ చిత్రాసనం మీద యువ దంపతుల్ని వాళ్ళ నివాసానికి చేర్చు అన్నది యోగిని. తల్లి, నా స్పర్శతో ఆయన కురూపి అవుతారు. ఒకే చిత్రాసనం మీద ఎలా వెళ్ళటం అడిగింది జలజాసుందరి. అది ఎలాగూ తప్పదు. గణపతి పూజ చేసేటప్పుడైనా మీరిద్దరూ ఒకరికొకరు పక్కపక్కలే కూర్చొని పూజించాలి కదా, అప్పుడైనా తప్పదు అన్నది. మీకు శుభకాలం ముందుంది తిరిగి అన్నది యోగిని. యోగిని ఇచ్చిన చిత్రాసనం మీద జలజాసుందరి, రాజులు ఎక్కి కూర్చున్నారు. ఆ సందర్భంలో ఒకరినొకరు తాకటంతో రాజు వికృత రూపంలోకి మారాడు. జలజాసుందరి కంట తడి పెట్టింది. ఆ వెంటనే వాళ్ళను ఓదార్చి తాను ఎక్కి కూర్చున్నాడు మర్కటేశ్వరుడు. చిత్రాసనము ఆకాశ మార్గాన పట్టింది. వాయు వేగాన్ని పోటీ చేస్తూ ఆకాశ మార్గాన వెళ్ళిన చిత్రాసనము అతి స్వల్ప వ్యవధిలోనే జలజాసుందరి, రాజులు నివసించే కుటీరం ముందు ఆగింది. ప్రేమికుల్ని అక్కడికి చేర్చి తిరిగి వెళ్ళాడు మర్కటేశ్వరుడు చిత్రాసనం మీద. వికృత రూపంలోకి మారిన భర్తను వెంటబెట్టుకొని లోపలకు అడుగుపెట్టింది జలజాసుందరి. నివాస గృహాన్ని శుభ్రపరిచి ఆ రోజునే సిద్ధగణపతిని పూజించే ప్రయత్నంలో ఆలుమగలు నిమగ్నలై ఉన్నారు. జలజాసుందరి తండ్రి ఇచ్చిన పళ్ళెం ద్వారా పరిచారికుల్ని పిలిచి ఇంటిని అలిగించి ముగ్గులు పెట్టిస్తోంది. రాజు పుష్పాలు కోసే నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి సమీపంలోనే అడవి మల్లె పువ్వుల తోట ఉంది. అందులోకి ప్రవేశించి పువ్వులు కోస్తున్నాడు. అంతలో పెద్ద పెట్టున వికటాట్టహాసం వినిపించింది. రాజు ఆగి దిక్కులు చూశాడు. అక్కడే కొండంత శరీరం కలిగిన ఏదో ఆకారం కనిపించింది. రాజు భయపడలేదు. ఆకారం వెనక్కి తగ్గలేదు. క్రమేపీ నీడగా కనపడిన ఆకారం రాక్షసుడిగా మారిపోయాడు. వికృతాకారంలో ఉన్న రాజును చేతులతో పైకెత్తి జలజాసుందరి నివసించే కుటీరం వైపు విసిరాడు. ఆ విసురుకి రాజు కుటీరం ముందు ఉన్న కొండబండ మీద పడ్డాడు. పెద్ద పెట్టున అరిచాడు బాధతో.
రాజు తల పగిలి అతను దుర్మరణాన్ని పొందాడు. రాజు పెట్టిన గావు కేకకు జలజాసుందరి కుటీరంలో నుంచి పరిగెత్తుకు వెళ్ళి అతని పరిస్థితిని చూసి బావురుమన్నది. అప్పటికే రాక్షసుడు అక్కడికి వెళ్ళి నిలిచాడు. రాక్షసుడిని చూసి జలజాసుందరి భయపడలేదు. ఎవరి నువ్వు? ఎందుకింత దుర్మార్గానికి సిద్ధపడ్డావు? నా భర్త నీకేం అన్యాయం చేశాడు అని అడిగింది ఆవేశంతో. మాయా మల్లె తోటలో దొంగగా ప్రవేశించాడు. అనుమతి పొందకుండా పూలు కోస్తున్నాడు. అందుకే ఆ మానవాధముణ్ణి చంపాల్సి వచ్చింది. ఆ తోట మహామంత్రవాది ప్రళయాంతకునిది. అక్కడ పూచే పూలు ఆయన ఉపయోగార్థమే ఉండాలి. ఇతరులు అపహరిస్తే వాళ్ళ తలను పగలగొట్టి చంపడానికి ఏర్పాటు చేసిన దూతను నేను అని అన్నాడు రాక్షసాకారంలో ఉన్న దూత. చిన్న తప్పుకి పెద్ద శిక్ష విధించావా నీచుడా అని భర్త శవం మీద పడి వలవలా ఏడుస్తున్నది. తలెత్తి చూసేసరికి రాక్షస ఆకారం కనిపించలేదు. అసహాయ స్థితిలో ఉన్న జలజాసుందరి ఇక చేసేది లేకపోయింది. రాజు శవాన్ని స్వహస్తాలతో మట్టి చేసింది. అనంతరం తీవ్రంగా ఆలోచించి గణపతిని ఆరాధిస్తున్నది. గడియలు జాముగా, జాములు దినాలుగా, దినాలు నెలలుగా కాలచక్రం తిప్పేసింది. 6 మాసాలు గడిచాయి. అప్పటి వరకు తదేకంగా తపస్సు చేసిన జలజాసుందరి ఎదుట సిద్ధగణపతి నిలిచాడు. నవ్వుతూ భక్తురాలా అన్నాడు. జలజాసుందరి కళ్ళు తెరిచి గణపతిని చూసి నమస్కరించింది. స్వామి, మిమ్మల్ని ఆరాధించాలనే సంకల్పంతో ఉన్న నా భర్త దుర్మరణానికి తల వంచారు అన్నది. బ్రహ్మలిఖితం, సరిదిద్దగల దైవం వేరెవరూ లేరు. మరు జన్మలో కూడా అతనే నీ భర్త అవుతాడు అని చెప్పాడు గణపతి. నాకు అంతకంటే కావలసింది లేదు. భర్త లేకుండా విధవరాలుగా బ్రతకటానికి నాకు ఇష్టం లేదు, కరుణించండి అని నమస్కారం చేసింది ఆమె. మరుక్షణం గణపతి ఆమె వైపు చేతిని కదిలించాడు. ఆమె చిన్న లక్కబొమ్మగా మారి గణపతి చేతిలో నిలిచింది. గణపతి నవ్వుతూ అంతర్ధానమైనాడు. మంత్రసిద్ధుడు జానపద కథ 4వ భాగం సమాప్తం. రేపు 5వ భాగము మరియు చివరి భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.